దేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా తీర్చిదిద్దుతామంటూ కేంద్రం ముందుకు వెళ్తుంది. అయితే దానికి సంబంధించి సిపిఐ నారాయణ ఏ విధంగా చూస్తున్నారు ఏంటనేది కూడా ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా కేంద్రం వెళ్తున్నటువంటి తీరుని ఏ విధంగా చూస్తున్నారు? ఆయన 2006 మార్చి నాటికి నక్సలైట్ని చంపేస్తా అని చెప్పాడు, కానీ ముందుస్తే మేము నక్సల్ని చంపేశాం, మేము సమాధి కట్టేశామని చెప్తున్నాడు. అంటే ప్రీమెచ్యూర్ డెలివరీ, 9 ఏళ్ళకి కాన్పు కావాల్సి 6 నెలలకి కాన్పు సిద్ధపడుతున్నాడు. కానీ నేను చెప్పాను ఒకటే, నక్సలైట్ మనుషులను మీరు చంపచ్చు, కానీ నక్సలిజం సిద్ధాంతం మీరు చంపడం మీ చేత కాదు. మీరు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేస్తే సాధ్యం కాదు, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ఫిలాసాఫికల్ పొలిటికల్ ఇష్యూ కాబట్టి అది పోదు. ఇప్పుడు హిట్లర్ మొత్తం కమ్యూనిజం నాశనం ప్రయత్నించాడు, మన 17 దేశాలు కమ్యూనిజం చేశారు. అందువల్ల ఇది కేవలం నక్సలైట్లు ఫ్రీ నక్సలైట్ అని చెప్పడం అంటే అర్థం కార్పొరేట్ కంపెనీస్కి అటవీ సంపదను అప్పగిస్తానికి ఉపయోగపడే ఎత్తుగడలో భాగంగా ఆడ గిరిజనులను పంపించేయాల్సింది. గిరిజనులు పంపాలంటే నక్సలైట్ అడ్డం కాబట్టి నక్సలైట్ చంపడం ద్వారా, గిరిజనులు బయటికి పంపడం ద్వారా అటవీ హక్కులను మొత్తం మార్చేస్తున్నారు. ఇప్పుడు నిన్న 2003లో ముర్ము సంతకం పెట్టింది, అటవీ హక్కుల చట్టం సవరించి పారేసింది. సాధ్యం కాదు, చేయకూడదు, షెడ్యూల్స్ మార్చేశారు. అంటే ఏంది, 2 రోజుల క్రితం వచ్చింది అడవి మొత్తం రోడ్లు వేయడం, చెట్లు నాటడానికి కార్పొరేట్ కంపెనీస్కి ఇస్తామని. అంటే కార్పొరేట్ కంపెనీస్ ఏం చేస్తారంటే మొత్తం రోడ్లు వైడనింగ్ రెస్టారెంట్స్ పెట్టుకొని స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఆ భూగర్భ సంపద నాకు తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఏర్పాట్లు. అందువల్ల ఇది నక్సలైట్ చంపడం నక్సలైట్లు కాదు, నక్సలైట్ పేరుతోటి సంపన్న వర్గాలకి భూగర్భ సంపద, అడవి సంపద అప్పగించడానికి చేసే కుట్ర ఇంకోటి కాదు. అది చేసేంతకాలం నక్సలైట్ మీరు సమాధి అంటున్నారు, సమాధి నుంచి పుట్టుకొస్తారు విప్లవకారులు, మర్చిపోబాగండి. ముఖ్యంగా ఏదైతే సముద్రంలోకి వెళ్ళేటువంటి మిగులు జలాలను వాడుకుంటున్నాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు చూడడానికి బాగా ఇంపుగానే ఉంది, మిగులు జలాలే కదా, సముద్రానికి పోతున్నాయి కదా, ఊరికే పోయేది ఎందుకు అని మేం చెప్పేది కాదు, చంద్రబాబు చెప్పడం అంటే దానికి వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పాలిటికల్ లీడర్, సెంట్రల్ లెవెల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు, అది నదీ జలాల మీద సఫిషియంట్ అనుభవం ఉన్నవాడు. ఇక ఉమ్మడి రాష్ట్రంలోనే నదీ జలాల మీద చాలా సమస్యలు జరిగినాయి. మనతో పాటు మహారాష్ట్ర తక్కువ వచ్చింది, ఆ మహారాష్ట్ర బార్డర్ ఈయన కూడా దెబ్బలు తిరిగిచ్చాడు. కాబట్టి నీళ్ళు సమస్య చాలా సున్నితమైంది, దాన్ని ఎంటబడితే గెలకుండా మంచిది కాదు. ఈయన ఒకసారిగా 80,000 కోట్లు మనకి చల్లని చెప్పి చెప్తే దాని తెలంగాణలో భయపడ్డారు, ఈ నీళ్ళు మొత్తం తీసుకుంటారని. అంటే మిగులు జలాలే కానీ ఈయన అంటున్నాడు, నిన్న కూడా అంటున్నాడు మిగులు జలాలని. మిగులు జలాలని మీరు కట్టేసుకుంటే రేపు వాళ్ళు కట్టుకోవాలి. ఇంకా మనం ఎక్కువ ప్రాజెక్టు కట్టుకున్నాం, తెలంగాణలో ఎక్కువ ప్రాజెక్టు కట్టలేదు. పోలవరం కూడా తెలంగాణకు ఉపయోగపడేది కాదు కదా, మరి వాళ్ళు మేము కట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాము. మీరు బట్టి కట్టేసుకుంటే ఈ నీళ్ళతో మేము వాడుకోవాలి, మాకు రైట్ ఉంది, ఎంజాయ్మెంట్ రైట్ ఉంది, కాబట్టి మీరు కట్టకుంటుందని మామూలు పెడతారు. అందరూ ఇప్పుడే పంచుకుందాం, మేము ఎక్కడ కడతామో మేము ప్రతిపాదిస్తాం, ఆ ప్రతిపాదనకు మాకు నీళ్ళంత కావాలి మా రాడుకోండి. ఇప్పుడు దాదాపుగా 2,000 టీఎంసీల నుంచి 4,000-5,000 టీఎంసీల దాకా సముద్ర పాలు అవుతాయి ప్రతి సంవత్సరం, తెలుసు నాకు కూడా. కానీ సుమారుగా యావరేజ్న 1000 టీఎంసీలు 500 టీఎంసీలు లెక్కేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి పంపిణీ చేసుకొని ఒక అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు అవుతుంది. ఇట్లా అగ్రిమెంట్ లేకుండా చేస్తే మాత్రం రెచ్చగొడతారు. ఇక్కడ ప్రతిపక్షం ఉంది, అడుగు ప్రతిపక్షం ఉంది, ఏం చేసి మరి రెచ్చగొడతారు. ఇప్పుడు మీరు పవర్ పాయింట్స్ ఇచ్చారు, మరుసటి రోజు టీఆర్ఎస్ వేశారు పైకి, మరి ఇంకొకటి చేయబోతారు, మరి జగన్మోహన్ రెడ్డి వేస్తాడు. అందులో ఎందుకు ఆ ఛాన్స్ ఇస్తారు? ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఒక దీనిలో మాట్లాడుకొని ఒక పరిష్కారం చేసుకొని నిలబడండి, మేము కూడా మేము నిలబడతాం. అంతేగాని ఏకపక్షంగా చీప్ టాక్టిక్స్ కోసం పవర్ పాయింట్స్ స్టేట్మెంట్స్ తీసుకుంటే మంచిది కాదు. స్టేట్మెంట్లు ఇవ్వబాకండి, లీకేజ్ వద్దు, ఇద్దరు కలిసి 4 గోడల మీద చర్చించుకోండి, పరిష్కారం బయట రండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. సార్, అమరావతికి 2వ విడత ల్యాండ్ పూలింగ్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఫస్ట్లోనే 30,000 ఎకరాలు అక్కడ అవసరం లేదయా, ఒక 5-6 వేలు సాధించి చెప్పిన వాడిని సార్ తీసుకున్నారు, అయిపోయింది, డబ్బులు ఖర్చు కాకుండా చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కాల, 10 ఏళ్ళు కాల, ఇచ్చిన రైతులు వ్యవసాయం చేసుకోలేక, వాళ్ళు పాడి పశువులు పెంచుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కమిట్మెంట్ పరిష్కారం కాల. ముందు ఇది పరిష్కారం చేయండి. ఇది పరిష్కారం కాకుండా మళ్ళీ ఆ పక్క పోవాలంటే ఎట్ట పోతుంది? మొదటి బిడ్డ నీకు పుట్టలే, 2వ బిడ్డ కోసం ప్రయత్నిస్తే ఎట్లా? ఇది ముందు అమరావతి 30,000 ఎకరాల పరిష్కారం చేయండి, వాళ్ళకి ప్లాట్లు సరిగ్గా వేయండి, వాళ్ళు కట్టుకొని ఏర్పాటు చేయించండి, పర్మిషన్ ఇవ్వండి, రోడ్లు సరిగ్గా వేయండి, స్కూల్స్ బాగా పెట్టుకోండి, పిల్లలు చదువు స్కూల్కి పోయి టౌన్ రోడ్లు బాగా చేయండి, ఆ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బాగా చేసుకోండి. ఇవన్నీ చేయకుండా ఆదరాబాద్గా కోటికి గెలికేసి విశాఖపట్నంలో కాలు, అమెరికాలో కాలు తిరుగుతూ ఉంటే ఎందుకు ఒప్పుకుంటారు?
చివరికి ఒక అతను చనిపోయాడు. సరే పుట్టుడు గిట్టుడు కానీ ఎవరైనా చనిపోతారు, హార్ట్ అటాక్ అని రావచ్చు, కానీ ఆయన సమస్యను వివరిస్తూ చనిపోవడం అంటే అర్థం ఏంటి? అట్లా ఎంతమంది ఇంకా అంటే ఫస్ట్ అమరావతి ప్రజానీకం నీకు ఒక కానుక ఇచ్చారు, గవర్నమెంట్ మీకు ఇచ్చారు. రాత్రి మౌళ్ళు ఆడవాళ్ళు పండగ బొబ్బలు లేకుండా వీధులు నిలబడినారు. కంట్లో నీళ్లు కాదు వచ్చినాయి, రక్తం వచ్చిన వాళ్ళకి నేను చూశాను. కాబట్టి ఈ కళ్ళకంట కన్నీరు ఉరికపోదు. ఏ ఒక్క కుటుంబం కూడా అమరావతిలో ప్రజలు నాకు ఇబ్బందిని చెప్పకూడదు, అలా పరిష్కారం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వాళ్ళు లైఫ్ ఇచ్చారు కాబట్టి. లైఫ్ ఇచ్చిన మేము పరిష్కారం చేసుకోకుండా ఇంకెవరో అంటే ఇది కుదరదు, అన్యాయం. ఫస్ట్ అమరావతి ప్రజానీకం మీరు ఇచ్చిన కమిట్మెంట్ పూర్తి చేసినాకనే మళ్ళీ పోవాలి తప్ప, లేకుండా పోతే అది శాపం ఏర్పడుతుంది. ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి 2వ విడత ల్యాండ్ పూలింగ్పై నారాయణ అభిప్రాయం.